నేనే స్వయంగా చూసుకుంటాను సార్. వెరీ గుడ్. వాళ్ళిద్దరి మధ్య కూడా రాకుండా చూడండి. అలాగే సార్. అందరూ అలర్ట్ గా ఉండండి. ఏ ప్రాబ్లం రాకూడదు. నో ప్రాబ్లం సార్, ఐఎమ్ హియర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్పీ గారు. ఓయ్, గుడ్ మార్నింగ్ సార్. ముందు అక్కడ చెప్పావు. మన కారు అట్నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను సార్. నాటకాలు నా దగ్గరొద్దు. ఏంటి సార్ ఇది? నేను సిటీకి వచ్చిన 6 నెలల నుంచి ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే చాలు మా డిపార్ట్మెంట్ అంతా ఒకటే టెన్షన్. కలెక్టర్ గారు అయితే మరీను. వీళ్ళిద్దరూ చేసేది ఒకటే వ్యాపారాలు, అదే హెవీ కాంపిటీషన్. ఆ రాజేంద్ర గారు కనీసం రఘునాథ్ గారి వైపు చూడైనా లేదు. అదేనయ్యా రఘునాథ్ కడుపుమంట. పోటీని స్పోర్టివ్గా తీసుకోవడం రాజేంద్ర లక్షణం. పోటీని తట్టుకోలేక తనలో తాను కుమిలిపోతూ మనందరినీ బాధ పెట్టడం ఆ రఘునాథ్ లక్షణం. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏమో కానీ మా డిపార్ట్మెంట్కి తల్లపోటు అయిపోయింది. గా టెండర్ దేవుంది, నీకు కావాలంటే దునియా చేస్తా, నాకు ఒక్కడు చెయ్యి. నేను మీకు చేయగలిగేది ఏముంది? ఏం లేదు, నా చుట్ట బీడీ సిగరెట్ దందాలు బంద్ చేయమంటుండ్రు. గదెట్లా కుదురుతుంది? నేను అండ్ల నుంచే పైకి వచ్చిన. మనకు పాలిటిక్స్ కావాలి, దందాలు బి కావాలి. గాళ్ల దృష్టిలో దందాలు బంద్ చేయాలి, మన దృష్టిలో దందాలు జరగాలి. అందుకు నేనేం చేయగలను? నా దందాలన్నీ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఫ్రంట్ నువ్వు, బ్యాక్ నేను. గప్పుడేం చేస్తుందా ఫ్రంట్ పార్టీ? డన్. వీడు వాణ్ణి కదలనీడు, వాడు వీడిని కదలనీడు. వీళ్ళిద్దరూ వేసిన 100కు పైగా టెండర్లు పెండింగ్లో ఉన్నాయి. బయట వాళ్ళకే ఇంత తలపోటుగా ఉంటే వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన నాకు గుండెపోటు రావాలి. అయ్యో అవేం మాట్లాడినయా? లేకపోతే ఏంటమ్మా వీళ్ళిద్దరూ. రచన, మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నావా? టీవీ ఆపు. మీరు మాట్లాడుతుంటే ఆపమని అడిగానా? రై, మేము ఇక్కడ సీరియస్ గా బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. పెద్ద మాట్లాడుతున్నారులే, వేస్ట్ బిజినెస్ మీరును. ఎంత పొగర్రా నీకు? వేస్ట్ బిజినెస్ ఏపీలో #1 కంపెనీ మన SMT. అది ఎప్పుడో 10 ఏళ్ల కిందటి మాట. ఓసారి కళ్ళు తెరిచి చూడండి, మనం ఎక్కడున్నామో మీకే తెలుస్తుంది. ఒకప్పుడు మనకంటే ఎంతో వెనుకున్న వాళ్ళు మనల్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయారా. అంటే మనం ముందుకు వెళ్ళట్లేదా? ఆ రఘునాథ్ని ఎలా ఆపాలన్న ఆలోచనతో మన డెవలప్మెంట్ ఎప్పుడో ఆగిపోయిందిరా. కరెక్ట్ గా చెప్పావు చిన్న, అదే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఒరే అన్నయ్య, బిజినెస్ తో డెవలప్మెంట్ ఉండాలి కానీ ఈగో ఉండకూడదురా. ఆ రఘునాథ్ ఫ్యాక్షనిస్టులతో లింక్ ఉందని మీరు వాళ్ళతో లింక్ పెట్టుకున్నారు. వాడు పోలీసులకి, ఆఫీసర్లకి లంచం ఇచ్చాడని మీరు ఇచ్చారు. అంటే మీరు ఎలా బిహేవ్ చేయాలో, ఎలా బిజినెస్ చేయాలో వాడు నేర్పిస్తున్నాడు మీకు. వాడితో కాంపిటీషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారా? వాడు ఒక ఈడియట్. ఇడియట్ తో మనకు కాంపిటీషన్ ఏంట్రా? అంటే వాడు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? వాడి వైపు చూసి వాడిని పెద్దాన్ని చేస్తారా? మరి వాడు మన మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? వాడి దృష్టిలో మనం పెద్దవాళ్ళం కాబట్టి. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? అసలు శత్రువు ఉన్నవాడు బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు. ఆ రఘునాథ్ కు మనకున్న గొడవల వల్ల మధ్యలో దూరిన 3వ వాడు రాకెట్లా ఎదిగిపోయాడు. ఒక్కసారి మీ ఈగోలు పక్కన పెట్టి ఆ రఘునాథ్ మీరు కలిసి బిజినెస్ చేస్తుండండి. కనుచూపు మేరలో మీకు ఎవ్వరూ పోటీ కనిపించరు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పింది కాదురా, నీ చిన్న కొడుకు చెప్పాడు. ఆడు చెప్పాడా? ఆడు నీకు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం. పోరా. చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడురా. పెద్ద మనసుతో ఆలోచించకపోతే నువ్వు చిన్నవాడి అయిపోతావు. ఊరుకోరా. ఆ రఘునాథ్ గారు నన్ను ఎంత విసిగిస్తున్నాడో తెలిసి కూడా వాడితో కాంప్రమైజ్ అంటావేంట్రా? కాంప్రమైజా? వాట్ డు యు మీన్? నేను దేంట్లో తక్కువ? వాడికంటే నేనెప్పుడు ఒక మెట్టు పైనే. ఆ భ్రమలోనే ఎన్నో మెట్లు దిగజారావురా. మళ్ళీ అన్ని మెట్లు ఒక్కసారిగా పైకెక్కే అవకాశం వచ్చింది. ఆలోచించు. నువ్వెన్నైనా చెప్పరా, వాడితో పార్ట్నర్షిప్ అంటే పావుతో ఫ్రెండ్షిప్ చేసినట్టు. సరేరా, నువ్వు అన్నట్లు పార్ట్నర్షిప్ లో చీటింగ్లు ఉండొచ్చు, రిలేషన్షిప్ లో చీటింగ్లు ఉండవుగా. రిలేషన్షిప్పా? అవునరా, నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది, వాడికి పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు. ఆలోచించు. రేయ్, 10 మందికి మంచి చెడు చెప్పేవాడివి.
నేను నీకు ఇంతకంటే చెప్పక్కర్లా. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. బాబా అరే యార్, అతనితో ఏం చెప్పాలనుకున్నావు చెప్పాయి, మమ్మల్ని ఎందుకు టెన్షన్ పడతావు? చిన్న వయసులో ఖర్చీఫ్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి దాని డెసిషన్ కి మీరెంత చిందులేస్తున్నారు? హే ఊరుకోవే, అది కర్చీఫ్ తీసేస్తే మేమందరం టవల్ వేద్దామని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. షట్ అప్, చంపేస్తాను. చిన్న వేసిన ఖర్చీఫ్ తీసేసి తన కౌగిట్లోకి వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయ్యాను. గుడ్, మంచి డెసిషన్. కానీ ఇంత సడన్ గా డిసైడ్ అయ్యావంటే? సడన్ గా కాదే, ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను. తనకి చెప్పడానికి కొంచెం హెసిటేషన్ ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. ఆహా, సైలెంట్ గా ఉంటూ డీప్ లవ్ లోనే పడ్డావే. నేనేం పడలేదు, తానే పడేశాడు. అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాడిని మిస్ చేసుకోకూడదని. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా తనతో చెప్పేశాయి. ఏ తనకు ఫోన్ చేసి రేపు బొటానికల్ గార్డెన్ లో కలుస్తానని చెప్పవా? ష్యూర్ ష్యూర్. చిన్న, నీకు నీకు గుడ్ న్యూస్. మనసంటూ ఒకటుంది కదా, అది తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. మిర 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 మిస్సమ్మో, ఓ ఓ ఓ ఓ, గిల 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 కిస్సమ్మో, ఓ ఓ ఓ యా. I'm a wicked in this game, perfected by the name, attention when I'm loving in a distance. Girlfriends they like a real friend who can't ever ride, take my love on my back. టచ్చై టన్నుల కొద్ది కాదల్ కురిపిస్తూ, ముంచై ముంచై ముద్దుల వానలో హద్దులు చెరిపేస్తూ, కుచ్చు కుచ్చు చూస్తుంటే దిల్ మే కుచ్చు కుచ్చు హోతా హై. సామనే తో హై తో నాలో సబ్ కుచ్ హోతా హై. నీ ఊహలలో టైటానిక్ లా నా మనసు మునుగుతోందే, లవ్ సెల్ ఫోన్ లో నీ ప్రతి మాట రింగ్ టోన్ అయి మోగుతోందే. Bruce Lee, oh baby play like a fairy tale, oh baby yeah. Love to mention, a love equation, a love intention, oh baby yeah. మిల 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 మిస్సమ్మో, Fairy tale, oh baby yeah. గిల 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 కిస్సమ్మో. Intention, oh baby yeah. వచ్చై వచ్చై పెదవుల వాకిట నవ్వులు పూయిస్తూ, దయచేయి దయచేయి